ఈసీఎల్ఏ నివేదిక కోరిన రెవెన్యూ మంత్రి, కలెక్టర్ నుంచి వాస్తవిక నివేదిక కోరిన రెవెన్యూ శాఖ, స్పీకర్ రాసిన లేఖ నేపథ్యంలో చర్యలు, తొలుత కూటమి నుంచి ఆరోపణలు, విచారణ కోరుతూ తాజాగా బొత్స ఎంట్రీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సిల్ చేస్తాం, దళితుడిపై భువన అనుచరుల పాశవిక దాడి, గదిలో బంధించి ఫైబర్ లాఠీతో చిత్రహింసలు, తిరుపతిలో వైసీపీ మొక్కలు మరోసారి రెచ్చిపోయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి అనుచరులు బైక్ అద్దె చెల్లించలేదని కోపంతో దళితుడిని బంధించి పాశవిక దాడికి పాల్పడ్డారు. ఆ వీడియోను బాధితుడు తల్లిదండ్రులు పంపి, మీ కొడుకు మా బకాయి బండి 5 లక్షలు ఇవ్వకపోతే మీ అబ్బాయి కిడ్నీలు అమ్మేసుకుని శవాన్ని పార్సిల్ చేస్తామంటూ బెదిరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మొరవపాలెంకి చెందిన పవన్ కుమార్ అనే దళిత యువకుడు నగర వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి అతని స్నేహితులు విపరీతంగా కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కోతవేడు దూరంలోని అనిల్ రెడ్డికి సంబంధించిన గదిలోని ఆ యువకుడిని బంధించి ఫైబర్ లాఠీలతో కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ వీడియోను పవన్ తల్లిదండ్రులకు పంపి తమకు చెల్లించాల్సిన 5 లక్షలు ఇవ్వకపోతే కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సిల్ చేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే భువన కరుణాకర్ రెడ్డి ఇంట్లో దాక్కున్న అనిల్ రెడ్డి అదుపులో తీసుకున్నారు. దినేష్ జగ్గులను కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళపై కిడ్నాప్, SC/ST అట్రాసిటీ, హత్యాయత్నం వంటి సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. బాధిత యువకుడు పవన్ కుమార్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా నగరాధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఇటీవల తిరుపతిలో SVP బైక్ రెంటల్స్ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశాడు. అక్కడ పవన్ కుమార్ 30 రోజుల క్రితం బైక్ని అద్దెకి తీసుకున్నారు. దాదాపు 20 రోజులుగా బైక్ అద్దె చెల్లించలేదు. బుధవారం స్విమ్స్ వద్ద స్నేహితులతో ఉన్న పవన్ని తీసుకురావాలి. తన అనుచరుడు మరో బైక్ రెంటల్ యజమాని జగదీశ్వర్ రెడ్డి అలియాస్ జగ్గు, అతడి వద్ద పనిచేస్తున్న అజయ్ కుమార్ అనిల్ రెడ్డి పంపాడు. వారు పవన్ని తీసుకురాగా అనిల్ కుమార్ రెడ్డి కార్యాలయం నుంచి దాడి చేశారు. వైసీపీ రాక్షస మనస్తత్వానికి ఈ దాడులు నిదర్శనమైన హోంమంత్రి వంగల్పూడి అంటున్నారు. రోడ్డు రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళని ఇప్పటికే అదుపులో తీసుకున్నామని, దీని వెనక ఉన్న సూత్రధారులను కూడా వదిలేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళని పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే తయారవుతాడని ప్రకటించారు. కాగా తిరుపతిలో దళిత యువకుడిపై దాడి చేసిన నిందితుడికి మాజీ ఎమ్మెల్యే భువన ఆశ్రయించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. దళితుడిపై దాడి చేసిన అనిల్ కుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు. వీళ్ళు అనిల్ భువన్ ఇంట్లో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితుడికి ఆశ్రయం ఇచ్చిన భువనపై కూడా కేసు పెడతామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.